1,28,000 మందికి పెన్షన్లు కట్ చేసింది ప్రభుత్వం. పెన్షన్లు కట్ చేసిరు. దీంట్లో దాదాపు 1.2 లక్షల మంది, అంటే 1,02,000 మంది మొత్తం వీళ్ళు గ్రామ స్థాయిలో, అంటే విలేజ్ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళే 1,02,000 మంది పెన్షన్లు కట్ చేసిరు. ఆ తర్వాత సిటీలో ఉన్నటువంటి, అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్లకు 26,000 మందికి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళై పెన్షన్లు కట్ చేసిరు. అంటే మండలాలలో లేకపోతే చిన్నపాటి సిటీలో ఉండేటటువంటి వాళ్ళు, టౌన్లో ఉండేటటువంటి వాళ్ళు 26,000 మందికి పెన్షన్లు కట్ చేసిరు. విలేజ్లో అంటే గ్రామాలలో ఉండేటటువంటి వాళ్ళకు 1,02,000 మందికి పెన్షన్లు కట్ చేసిరు. అంటే 1,28,000 మందికి పెన్షన్లు కట్ చేసిరు. తెలంగాణలో దాదాపు 42 లక్షల మందికి పెన్షన్లు వస్తాయి. 42 లక్షల మందికి పెన్షన్లు వస్తే దీంట్లో 1 లక్ష మందికి మనం తీసేస్తే సుమారు ఒక 41 లక్షల మందికి ఇప్పుడు పెన్షన్లు వచ్చేటటువంటి అవకాశం. అంటే దగ్గర దగ్గర 40,80,000 మంది కన్నా వేసుకోరాదు రిగా పాయింట్. అంటే ఒక 41 లక్షలు లేదా 40,80,000 మందికి పెన్షన్లు ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం. దీంట్లో 40,000 మందికి కొత్తగా పెన్షన్లు యాడ్ చేస్తా ఉన్నారు. ఎవరెవరికైతే పెన్షన్లు రాలేదో ఇప్పటిదాకా, ఏజ్ అంటే పెన్షన్లు వచ్చేటటువంటి ఏజ్ ఉండి ఇప్పటిదాకా పెన్షన్ అప్లై చేసుకున్నా కూడా పెన్షన్ రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఒంటరి మహిళలు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే డైవర్స్ తీసుకున్నటువంటి, ఇప్పుడు ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయినటువంటి వాళ్ళకి పెన్షన్ వస్తుంది, కానీ డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారట కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే డైవర్స్ తీసుకున్న తర్వాత పాపం ఒంటరిగానే గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది, పిల్లలు ఉంటారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలనేటటువంటి ఆలోచనతోటి సో ప్రభుత్వం సేమ్ 2,000 రూపాయల ఆర్థిక సాయం చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. సో విడాకులు తీసుకున్నటువంటి మహిళలకు కూడా మొత్తానికి ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంటే దగ్గర దగ్గర 40,000 కొత్త పెన్షన్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు.